పూర్ణ స్మైల్. ఇగో వినాయకుని పెడతారు కాబట్టి మా తమ్ముళ్ళు మొత్తం నీటి చేయడానికి వస్తుండ్రు. నాన్న అవునా నీటి చేస్తున్నారు నాన్న నీటి చేస్తురా. ఇక మా నాన్న నీటి చేయమంట డ్రమ్ పట్టుకొని నించున్నాడు. ఇక వినాయక టేజ్ చూడు ఎట్లా ఉందో చూడు. వినాయకుడు పెట్టినప్పుడు మంచి నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు చూడు మొత్తం ఎట్లుందో ఇది మొత్తం చెత్త చెత్తకే ఉంది. ఇదంతా నీట్ చేయాలి. బాసన్లు డ్రెక్స్ దోమలు చూడు వామ్మో ఇన్ని దోమలు ఉన్నాయి ఏంద్రా నాయన ఇందులో మొత్తం చూడు. పూజ సామాను చూడు ఎట్లుందో. పూజ సామాను అంత చెంబులు కలిసాలు ఇవన్నీ ఇప్పుడు శుభ్రం చేయాలి. ఏం తోమ అంటాడు తోమక్క అని చెప్తుండ్రు. ఎంత ఎట్లుంది చూడు. వినాయకుని టేజ్ అంటే ఇట్లా ఉంటుంది మొత్తం చూడు. ఇదంతా నీట్ చేయాలి. మా తమ్ముళ్ళు కష్టపడతారు మొత్తం ఇదంతా నీట్ క్లీన్ చేయడానికి. బాసనలు చూడు పోయిన సంవత్సరము వండుకొని తిన్నారు కానీ ఈ బాసనలు మాత్రం అట్లనే ఉన్నాయి. దీంట్లో ఏమున్నాయి ఎంచినా అరే పైసలు ఉన్నాయిరా దీంట్లో. ఎలుకలు మొత్తం తినేవి ఇదంతా ఏంది ఇది మొత్తం ఎలుకలు తిన్నాయి వచ్చినవి. ఇక చూడు ఫ్రెండ్స్ మొత్తం చూడు ఎలుకలు ఎట్లా తిన్నాయి. వైర్లు అంత వైర్లు ఎట్లా తిన్నాయి మొత్తం ఆగమే మొత్తం. ఇదంతా నీట్ చేయాలి ఈరోజు. మా తమ్ముడు చూడు దోమలు పోతాయండి అగరబత్తులు ముట్టిస్తుంటూ పోతే వచ్చిన దోమలు అగరబత్తి ముట్టిస్తాయి. ఫోన్లు చేసి ఒకరొకరు రండి రా అని పిలుచుకుంటున్నాం. టీం రావట్లేదు ఏం చేయాలి ఎవరు రావట్లేరని ఇగో ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా నీట్గా చేసిర్రు. చెట్లంతా వీగేసిండ్రు మొత్తం. ఇదంతా అంత నీట్గా చేసి పెట్టారు. అగ్గిపెట్ట కూడా అడ్డుకుంటలేదు గచ్చిడా. ఈ దోమలు వస్తున్నాయి రా నాయన. ఈ దోమలు అయితే గట్టిగా వస్తున్నాయి మొత్తం అంత దోమలు చిన్న ఇక అమ్మా ఇక చూడు. ఇక మనుషులకి కొడితే కూడా పోతలే వచ్చినాయి. ఇక దోమలు చూడే నేను ఇవంతా క్లీన్ చేయనా. మా నాన్న క్లీన్ చేయమంటే చేస్తా అంటున్నాను. మొత్తం ఇదంతా క్లీన్ చేయాలట. ఇక మొత్తం బాసలు దమ్ముతారు. పాములకి ఇట్లా ఉండే చూడరా నాన్న డెక్కలలో ఏమున్నాయి చిన్న దాంట్లో. నాన్న ఏదో ఉంది నాన్న ఇప్పు నాన్న. ఏం బియ్యం బియ్యం ఉన్నాయి అంట దాంట్లో. ఇట్లా కట్టి పెట్టారు చూడు. బియ్యం ఉన్నాయి దాంట్లో. మా నాన్న ఇప్పుతున్నాడు దాంట్లో ఏమున్నాయి నాన్న. పాములుండి ఇట్లా చూడు. ఏమో ఇంకా నువ్వు అన్నీ చెప్తుంటే తీయి ఏం లేవు తీయనా. మా నాన్న చూడు పాములు ఉన్నాయంట. మా నాన్న ఎంత భయపడి తీసిందో. ఓ బియ్యం మత్తకపోయినదంట. నూనె కూడా ఉన్నట్టు మొత్తానికైతే. బియ్యం అనన్న ఈ టేజ్ మొత్తం నీట్గా చేయాలి. క్లీన్ చేసిన పనిలో మా తమ్ముడిని బట్టి మా నాన్న కూడా. దోమలు చాలా నాయన ఏం బాగా అంటు పెట్టండి మొత్తం కరుస్తున్నాయి. దోమలు చూడు ఎట్లా వస్తున్నాయి గుప్పులుగా. చూడు ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి లైక్ చేయండి. ఇక పూర్ణ స్మైల్.